నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పటికి స్టార్ట్ అయ్యి 2 వారాలు కావస్తుంది ఎవరి గేమ్ ప్లే స్ట్రాటజీస్ వాళ్ళు యూస్ చేస్తూ ముందుకు సాగుతున్నారు ఆల్రెడీ బిగ్ బాస్ మొదటి వారంలో మన బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిపోయింది మరి రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే దాని మీద చాలా డౌట్స్ అయితే మన బిగ్ బాస్ ఫ్యాన్స్ మీద ఉన్నాయన్నమాట మరి దాని గురించి మన క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు బిగ్ బాస్ అనలిస్ట్ అన్న పాటల్ మూర్తి గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ సూపర్ సార్ ఇప్పుడు చూసుకుంటే మెయిన్గా బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వారంలో చూసుకుంటే యష్మి గౌడ తన గేమ్ ప్లే అనేది మొదటి వారంలో నార్మల్గా ఉన్న రెండో వారంలో చాలా అగ్రెసివ్ అవుతుంది ఎగ్జాంపుల్ ఏంటంటే మన ప్రేరణ సంచాలకుగా వ్యవహరించినప్పుడు అయితే కంటెస్టెంట్ని ఎక్కువ అగ్రెసివ్ చేసే విధంగా అంటే వాళ్ళని ఏదో ఏడిపించే విధంగా చాలా రూడ్గా బిహేవ్ చేసింది దీన్ని ఏంటి అంటే చాలామంది శోభా శెట్టిని కంపేర్ చేస్తున్నారు అంటే ఏమంటారు దీని గురించి అవును నాకు కూడా అలాగే అనిపించింది ఏంటంటే లాస్ట్ సీజన్లో మనం చూసాం శోభా శెట్టి ఎట్లా అంటే గేమ్ ఆడనిచ్చేది కాదు ఇప్పుడు అది ఎంకరేజ్మెంటే పాపం తన దృష్టిలో ఏంటి ఎంకరేజ్ కమన్ అంటే మనం ఫోకస్ దెబ్బతింటది ఇక్కడ పక్క నుంచి ఎవరైనా ఇప్పుడు మనం గేమ్ ఆడుతున్నాం సపోజ్ రింగ్ ఒక హోల్లో బాల్స్ వేయాలనుకోండి బాస్కెట్లోనే ఇప్పుడు రోప్ ఆడారు నేను రోప్ టాస్క్ ఆడారు సో బాల్స్ అన్ని బాస్కెట్లో వేయాలి కమన్ అంటే ఇక్కడ స్ట్రెంత్ పోతా ఉంటుంది ఈమె బాల్ అనేది మన చెవిలోకి ఎక్కేస్తుంటుంది అది లాస్ట్ టైం చెప్పారు కూడా తనకి చాలాసార్లు చెప్పారు తన టీంకి తను ఎంకరేజ్ చేసుకునేది పాపం అలాగే ఏంటంటే టాస్క్ అయిపోయిన తర్వాత ఏదైనా డెసిషన్ తనకి ఫేవర్గా వస్తే సూపరు అది మనకి ఫేవర్గా లేదనుకోండి వేరే వాళ్ళకి ఫేవర్గా ఉంటే వాళ్ళు అన్ఫేర్ వాళ్ళు చెప్పినవి అన్ని తొక్కలో రీజన్స్ వాళ్ళు చెప్పిందంతా వాళ్ళు ఆడిందంతా వేస్ట్ గేమ్ అని ఒక ముద్ర అనేది వేసేది సో ఇప్పుడు యాటిట్యూడ్ పరంగా కానీ ఆ గేమ్ బిహేవియర్ పరంగా కానీ చూస్తే యష్మిన్ డెఫినెట్గా కంపేర్ చేయొచ్చు అందులో డౌట్ లేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తుంటే ఓవర్ రియాక్షన్ ఉంటుంది ఓవర్ రియాక్షన్ శోభా శెట్టి కూడా అప్పుడు అలాగే చేసింది ఒక డార్క్ రూమ్లోకి వెళ్ళంగానే అరిచేయడం ఏదో అయిపోతుందని ఫీల్ ఏం కాదు మనకు తెలుసు కదా లైట్ వేస్తాడు బిగ్ బాస్ ఎందుకు అంత టెన్షన్ ఆల్రెడీ అక్కడ ఏ అస్థిపంజరాలు అవన్నీ పెట్టి ఉన్నారు అప్పుడు పెట్టి మీరు వచ్చి ఇక్కడ తీసుకుని వెళ్ళండి కొన్ని వస్తువులు తీసుకెళ్ళండి అన్నారు సో మెల్లగా అక్కడ వస్తువులను చూసుకుని తీసుకుని వెళ్ళచ్చు చీకట్లోంచి అదే కదా టాస్క్ అంటే దానికి ఓవర్ ఎంతజియాజం అయిపోయి ఓవర్ రియాక్షన్స్ అనేది చూపించింది ఫస్ట్లోనే తర్వాత వేరే టాస్క్లు ఆడుతున్నా కొంచెం అంటే నార్మల్ వ్యక్తుల కంటే కూడా అంటే నార్మల్గా గేమ్ ఆడేవాళ్ళు టాస్క్లు గెలిచేవాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు సెటిల్డ్గానే ఉంటారు కొంచెం ఓవర్గా ఒక మెట్ అనేది ఓవర్గా ఉండేది అది మనం అప్పుడు రివ్యూలో చెప్పుకున్నాం సో మేబీ తను న్యాచురల్గా కూడా అంతే అయ్యి ఉండొచ్చు బయట కూడా అంతే అయ్యి ఉండొచ్చు బట్ ఇక్కడ ఏంటి అంటే మనం చూసుకుంటే యష్మి గౌడ కూడా ఫస్ట్ వీక్లో కూడా అలాగే ఉంది ఫస్ట్ వీక్లో తను మాట్లాడడం కానీ తను ఇది చేయడం కానీ యాజ్ ఎ చీఫ్ అయిన తర్వాత మళ్ళా రియాక్షన్స్ అంటాం మనం రియాక్షన్స్ అవ్వడం కానీ ఆన్ స్పాట్ రియాక్షన్ అవన్నీ అలాగే ఉంటున్నాయి మొన్న మీరన్నట్టు సాక్స్ టాస్క్లో చూసుకుంటే ఆ సాక్స్ టాస్క్లో వాళ్ళకి ఫేవర్గా ఉన్న అభయ్ నవీన్ ఆడుతున్నాడు అభయ్ నవీన్ అవుట్ అంటే ఒప్పుకోవట్లేదు అదే మీరు నబీల్ అవుట్ అనగా ఎస్ నబీల్ అవుట్ కమన్ గెట్ అవుట్ కమన్ వచ్చేయి అంటే ఇక్కడ ఎలా ఉందంటే నువ్వు వెళ్ళిపో మేమే ఆడుకుంటాం మీరే ఆడుకుంటే ఇంకెలాగా అక్కడ నిఖిల్ గెలిచినా పర్లేదంట మళ్ళీ సో నిఖిల్ తన క్లానే కాదు అసలు అది చాలా చిన్న క్లాన్ ఇప్పుడు తనకే యాక్చువల్గా బిగ్ బాస్ ఎలాంటి టర్న్ తీసుకుంటాడని తనకు తెలియదు ఇప్పుడు చూడండి ఇప్పుడు హైయెస్ట్ క్లాన్ ఉన్న దానికి చీఫ్ యష్మి రైట్ ఇప్పుడు లోయెస్ట్ ఉన్న దానికి ఎవరు చీఫ్ నిఖిల్ ఇప్పుడు సపోజ్ వీకెండ్ నిఖిల్ ఎక్కువ ప్రైజ్ మనీ సంపాదించాడు కాబట్టి మీరు హైయెస్ట్కి చీఫ్ అవుతారు యష్మి నువ్వు లోయెస్ట్కి చీఫ్ అవుతావు అన్నారు అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి సో తనకు ఎంకరేజ్ చేసుకుని గెలిపించుకుంది కదా అంటే ఇలాంటి ట్విస్టులు ఎప్పుడైనా ఇవ్వచ్చు బిగ్ బాస్ మనం చెప్పలేం సో ఇద్దరే ఉన్నారు కదా వాళ్ళ క్లాన్ చాలా చిన్నది కదా అని నిఖిల్ పర్లేదు గెలిచినా పర్లేదు అని అనుకోకూడదు సో ఇప్పుడు మనం ఎంతవరకు ఆడుతున్నాం మన గేమ్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి కొన్ని విషయాల్లో ఇంకొన్ని విషయాలు ఓవర్గా అంటే క్లాప్స్ కూడా ఎట్లా కొడుతుంది ఇట్లా కొడుతుంది రెచ్చగొట్టు డాన్స్ అనేది ఇంకా మ్యూజిక్ వస్తుంది దానికి అనుగుణంగా వేస్తున్నారు దాన్ని నేనేమన్నా సమ్ టైమ్స్ అది కొద్దిగా ఎక్కిరించినట్టు ఉంది ఎక్కడో కమాన్ ఏ అయింది కానీ బాగా అన్నట్టు అలా ఎక్కిరింపుగా కూడా ఉంది అక్కడక్కడ ఉంది బట్ ఏంటంటే అది ఫ్లో మ్యూజిక్ ఫ్లోలో ఎవరైనా అట్లా వేసేస్తాం మనం ఇప్పుడు గణేష్ నిమజ్జనం అవుతుంది డ్యాన్స్ వేస్తాం సో వేరే వాళ్ళు మనల్ని చూస్తున్నారు అనుకోండి వాళ్ళని కొంచెం ఇది కదా కమాన్ అన్నట్టు చేస్తాం కదా సో అది పర్లా బట్ మాటలతోని ప్రొవోక్ చేస్తాం అనేది చాలా ఇది ఇప్పుడు విష్ణుప్రియ అవుట్ అయిపోయి వచ్చింది సో విష్ణుప్రియ రాంగా రైటా అనేది పక్కన పెడదాం ఆ ప్రేరణ డెసిషన్ సంచాలక డెసిషన్కి ఒబే అయింది వచ్చేసింది కొంతసేపు అక్కడ ఆర్గ్యూ చేసుకుంది ఇక్కడికి వచ్చిన తర్వాత తన పాయింట్లు చెప్తుంది కదా మీకు ఆడియన్స్ నోట్ చేసుకునేది ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది వైట్ అయ్యి వచ్చి కామ్గా కూర్చుంది సంచాలకు చెప్పంగానే వెళ్ళిపోయింది అని అంటాం మనమే అంటాం రివ్యూవర్స్ అంటారు ఆడియన్స్ అంటారు
అదే బాగా రెచ్చిపోయి అరిచిందండి, చూడు సంచాలకు చెప్పినా కూడా రెచ్చిపోయి అరుతుంది అంటాం. రెండో మాట కూడా మనమే అంటాం. సో ఇప్పుడు గేమ్ ఎట్లా ఆడాలి వాళ్ళు? కామ్గా ఉండాలా, మాట్లాడాలా? సో మామూలుగా మాట్లాడాలి, మామూలుగా తన పాయింట్స్ ఏంటని చెప్పాలి. నువ్వే లేవమన్నావు నన్ను, నేను లేచే టైం కూడా నాకు ఇవ్వలేదు, నేను ఆ కాలు పట్టుకోవడమో లేదంటే ఆయన కాలు ఉంది మధ్యలో, నేను లేవలేను, అందుకని ఆయన కాలు తగిలింది, నేను పుష్ చేయలే వాంటెడ్గా, దానికి నన్ను అవుట్ అన్నావు అని ఆమె పాయింట్ ఆమె చెప్పుకుంటాను. సో పక్క నుంచి మాటలు అనమాట యష్మి, తనకు అనవసరమైన మ్యాటర్ కదా అది. యాక్చువల్ తన క్లాన్ సభ్యురాలు కూడా కాదు ఆమె. తన క్లాన్ సభ్యురాలు అయితే తను మాట్లాడచ్చు, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా మాట్లాడచ్చు. కానీ తన క్లాన్ కూడా కాదు. కానప్పుడు ఏమంటుంది, సో ఏదో మాటలు ఇసురుతా ఉంది, అయిపోయింది కదా నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఇప్పుడు మాట్లాడుకో, ఇది ఇది అంటే తనకు మండుతుంది. విష్ణుప్రియ ఆల్రెడీ 2-3 సార్లు చెప్పింది, అయినా ఆపలేదు. సో ఇట్లాగ ఏంటంటే ఛాన్స్ ఎక్కడైనా దొరికినప్పుడు. ఇంకొకటి కూడా చెప్తాను నేను యష్మి గురించి. తను యాక్చువల్గా దొంగతనం మొదలెట్టిందే తను. ఓకే, అవును. మామూలుగా పాపం వీళ్ళు మనీ కానీ నిఖిల్ కానీ అనుకున్నారు, వాళ్ళకి ఏంటి ఫుడ్ లేదు కాబట్టి అనుకున్నారు. అది తప్పు లేదు, చూసే ప్రేక్షకులకు కూడా తప్పు ఉండదు. అరే వాళ్ళకి రాగి పిండి ఇచ్చి తినమంటే ఎంతసేపు అని ఉంటారు, ఏ దోశ అక్కడ గుమగుమలాడుతూ ఉంటే తినేస్తారు. దొంగతనం చేసి తిన్నా వాళ్ళని పెద్ద పట్టించుకోరు. కానీ నువ్వు చీఫ్ క్లాన్, పెద్ద క్లాను, సరుకులు ఎక్కువ వచ్చాయి, నీకు రేషన్ కూడా ఎక్కువ వచ్చింది, వచ్చినా కూడా కక్కుర్తి ఎందుకు, పక్కన నైనిక క్లాన్ నుంచి షుగర్ దొబ్బేయడం, టీ పొడి దొబ్బేయడం, ఇవన్నీ చేసింది. చేసిన తర్వాత ఇంకా నబీల్ చికెన్ కూడా దొబ్బారు. ఇక నబీల్ వెళ్ళాడు, మా చికెన్ ముక్కలు దొబ్బేసారంటే ఆ నువ్వు కూడా దొబ్బే అన్నాడు మనకంట. సో నబీల్ వెళ్ళాడు, మష్రూమ్ ఆర్ పన్నీర్ ఏదో దాచుకున్నారు, వాళ్ళు కూడా పైన పెట్టేసుకున్నారు. అయితే ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సినారియో, తను ఏమంటుంది మళ్ళా, మీరు ఎందుకు దొబ్బేశారు, ఇప్పుడు మణికంట ఏదో తిన్నాడు, బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు, అప్పుడు మళ్ళీ నీతులు చెప్తుంది. దొబ్బేసిందే తను, మళ్ళీ స్టార్ట్ చేసిందే తను, వేరే వాళ్ళకి చెప్తుంది. సో మళ్ళీ ఇంకొకటి ఏంటి, పృథ్వీని పిలిచి, పృథ్వీ నువ్వు అట్లా చేయొద్దు, షేర్ చేయొద్దు, షేర్ చేస్తే తిడుతుండు బిగ్ బాస్ అని చెప్తుంది. మరి నువ్వు చేసింది కూడా అదే కదా. ఇప్పుడు ఎవరు గేమ్ వాళ్ళు ఆడతారు, నీ క్లాన్ సభ్యులను నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు, తప్పులేదు, కానీ నువ్వు చేసిందే చెప్పకూడదు, నువ్వు చేయొద్దు అని చెప్పకూడదు ఎదుటి వాళ్ళకి. నువ్వు చేసావు, నువ్వు చేయకుండా ఉంటే, నేను కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా వ్యూవర్స్ అందరికి కూడా, అంటే మీకు కూడా పనికి వస్తుంది. ఇప్పుడు గాంధీ గారి దగ్గరికి ఒక పిల్లాడు వచ్చాడు, వాళ్ళ మదర్, ఇద్దరు వచ్చారు. వచ్చి వాళ్ళ మదర్ ఒక కంప్లైంట్ ఇచ్చింది, ఏంటంటే ఏమండి మీకు బాగా అభిమాని మా అబ్బాయి, ఎంత చెప్పినా నేను రోజు స్వీట్లు తింటానే ఉంటాడు వీడు, సో కొంచెం మీరు చెప్పండి, స్వీట్లు మానేయమని చెప్పండి, మీరు చెప్తే వింటాడు అని చెప్పి. అంటే వాడి పిల్లని పిలిచి, నీకు స్వీట్స్ అంటే ఇష్టం అంటే చాలా ఇష్టం అన్నాడు. ఓహో అనుకుని, సర్లేమ్మా నేను రేపు చెప్తాలే ఆ పిల్లోడికి, ఇవాళ కాదులే అన్నాడు. రేపు వెళ్తే మళ్ళీ రేపు చెప్తా. అలా 2-3 సార్లు అమ్మాయి వచ్చింది, మదర్ చైల్డ్ వచ్చారు. ఇలా 2-3 రోజులు, ఒక వారం తర్వాత ఆయన అప్పుడు పిల్లోడికి పిలిచి, నాన్న స్వీట్లు తినకూడదు నాన్న, పళ్ళు పుచ్చిపోతాయి, మానేయి సరేనా అని చెప్పాడు. చెప్తే వాళ్ళ మదర్కి డౌట్ వచ్చింది, దీనికి వారం ఎందుకు తిప్పుకున్నారు మీరు నన్ను, మామూలుగా చెప్పొచ్చు కదా అంటే, ఆయన ఒక డైలాగ్ అప్పుడు ఒక మాట అంటారు ఆయన, ఏంటంటే ఇప్పుడు నేను మానేసేయాలి, ఈ వారం పట్టింది నాకు సీట్లు మానేయడానికి, సో వారం మానేసిన తర్వాత నేను ఉండగలనా లేదా చూసుకున్నాను 2-3 రోజులు, అప్పుడు ఉండగలం మనం సీట్లు మానేస్తేనే, నాకు కూడా సీట్లు అంటే ఇష్టం, నేను మానేసి కదా వాడికి చెప్పాలి అని చెప్పి, అంటే ఇదే ఒక ఎగ్జాంపుల్ మనందరికి. అలాగే అమ్మాయి కూడా తను చేయకుండా చెప్పాలి, తనే చీఫ్, తనే క్లాను, తనే దొబ్బేసి చెప్పడం. ఇలా శోభా శెట్టి గేమ్ కూడా అలాగే ఉండేది లాస్ట్ సీజన్లో చూస్తే, అందుకని కొంచెం ఆ నెగిటివిటీ అనేది కొద్దిగా స్ప్రెడ్ అయింది. తను మధ్యలో పాపం ఒక 5వ వారం నుంచో 6వ వారం నుంచో సెటిల్డ్ గేమ్ ఆడింది. సో టాస్క్లో పర్ఫామ్ చేసింది, తర్వాత కెప్టెన్ అయిన తర్వాత చాలా మంచిగా చేసింది హౌస్ని, తర్వాత నామినేషన్స్లో మంచి పాయింట్స్ పెట్టింది. ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడైతే వెళ్ళారో, సో మనం ఎప్పుడైతే బ్యాడ్ అవుతున్నామో వాళ్ళు హిట్ అవుతున్నారని తెలిసిందో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తెలిసిపోద్ది ఎవరు ఏంటి అనేది. అసలు వాళ్ళు చెప్పుకోకుండా ఉండరు, అందులో డౌటే లేదు, ఏదో ఒక సందర్భంలో చెప్పేసుకుంటారు, అది మనం టెలికాస్ట్ చేయరు అంతే. అయితే ఆ సందర్భంలో తెలిసి ఉండొచ్చు, మేబీ తెలిసిన తర్వాత గేమ్ సెటిల్ కాడింది, తెలియక ముందు నుంచి కూడా నేర్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు నాగార్జున గారు ఇన్పుట్లు ఇవ్వడం, కొన్ని విషయాల్లో గుచ్చి అడగడం, ఎక్కడ ప్రాబ్లం అయింది ఏంటి చెప్పు అంటే కొన్ని చెప్పలేకపోవడం, తను ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, అవును కదా మనం రాంగ్ ట్రాక్లో వెళ్ళామా, మనం ఏమైనా నెగిటివ్ అయ్యాం బయట అని తెలుసుకోవడం, సెల్ఫ్ రియలైజేషన్ అయ్యింది. కానీ అప్పటికి లేట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ సీజన్ చూసొచ్చి వీళ్ళేం నేర్చుకున్నారు, సేమ్ గేమ్ ఆడుతున్నారు. సో ఫేవరెటిజం లేదంటున్నారు, ఫేవరెటిజమే చూపెట్టింది కదా, ప్రేరణని సేవ్ చేసింది, మీకు ఒక పవర్ ఇచ్చారు, ప్రేరణని సేవ్ చేసింది.
అక్కడ నువ్వు నిద్రపోతున్నట్టే లెక్క నామినేషన్లో. ఎందుకంటే ఎవరెవరు ఏ ఏ పాయింట్స్ పెట్టారు, ఎవరు అన్నెసరీగా నామినేట్ చేశారు అనేది తెలుసుకోగలగాలి. అవును. అన్నెసరీగా నామినేట్ చేసింది 2 ఓట్లు పడింది పృథ్వీకి మొన్న. యాక్చువల్లీ పృథ్వీని సేవ్ చేయాలి యష్మి, తన క్లాన్ సభ్యుడు. ప్లస్ అన్నెసరీగా ఓట్లు వేశారు, ఇంటి పని మీద వేశారు, ఇద్దరు వేశారు. నిఖిల్ అదే చెప్పాడు, ఇంకొకరు కూడా అదే చెప్పారు. పృథ్వీని సేవ్ చేసుకుని నువ్వు విష్ణుప్రియని స్వాప్ చేసుకున్నా పర్లేదు, విష్ణుప్రియనైనా పెట్టుకోవచ్చు కావాలంటే, నష్టం లేదు. కానీ ఇక్కడ ఏమైంది, యష్మి ప్రేరణని సేవ్ చేసుకుంది. అంటే ఫేవరెటిజమే కదా. ప్రేరణని ఏ విషయంలో చేశారు నామినేషన్, అందరూ డస్ట్బిన్ విషయంలోనే చేశారు. ఆ డస్ట్లో వేసేసావు, తీసుకుని వచ్చి మళ్ళీ పెట్టావు, అది హ్యూమిలేటింగ్గా ఉంది, అది బాగాలేదు, అది చాలా హ్యుమానిటీకి దూరంగా ఉంది, ఇన్హ్యూమానిటీగా ఉంది మాకు అని చెప్పారు సీత అండ్ మిగతా వాళ్ళందరూ కూడా. సో ఆ విషయం అనేది మంచి పర్ఫెక్ట్ పాయింట్. అది ఆ పాయింట్ని సమర్థించినట్టే కదా నువ్వు సేవ్ చేస్తే. అంతే. అవును. ఇప్పుడు యాజ్ ఆడియన్గా నేనేమనుకుంటా, ప్రేరణకు వచ్చిన ఓట్లు 3, 2, 4 సంథింగ్ ఎన్నో, ఆ పాయింట్లన్నీ నువ్వు సమర్థించి ఆమె సేవ్ చేసినట్టే అవుతుంది. అవును. నువ్వు వేరే రీజన్ ఏదైనా చెప్పుగాక, ఆమె ఫిజికల్ టాస్క్ ఆడలేదనో, లేదంటే సేవ్ అవ్వడం కష్టమనో, లేదంటే ఫస్ట్ సెకండ్ వీక్ వెళ్తే మళ్ళీ ఆ లాంగ్ రన్లో ఉండాలనో, నా బడ్డీగా ఉంటుంది హౌస్లో ఉంటే, ఏ రీజన్ అని చెప్పుకో, కానీ పాయింట్స్ సమర్థించినట్టే లెక్క సేవ్ చేస్తే. అవును. సో ఈ లాజిక్ మర్చిపోతారు అక్కడ. యాజ్ ఎ చీఫ్గా తను ఏంటంటే ఫాలో అవ్వాలి నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరిని అన్యాయంగా నామినేట్ చేశారు, అన్నెసరీగా పాయింట్స్ ఏం చెప్పారు. ఈవెన్ ఆదిత్య ఓం గారు కూడా అన్నెసరీ పాయింట్స్ చెప్పారు, వేస్ట్ ఆఫ్ పాయింట్స్ అవి కూడా. సో అది చూసుకొని వాళ్ళని సేవ్ చేసి ఒకళ్ళని చేయాలి కాబట్టి ఇటు నుంచి ఎవరు నామినేట్ అవ్వని వాళ్ళని. సో విష్ణుప్రియకు 2 ఓట్లు పడినాయి, ఆ రీజన్ చెప్పాలి. రీజన్ ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు నబీల్ని ఎవరు నామినేట్ చేయలేదండి, ఒక్క ఓటే పడింది అనుకుందాం. సీతనికి ఎవరు నామినేట్ చేయలేదు, సపోజ్ ఒక్క ఓటే పడింది. లేదంటే వేరే సోనియా అనుకుందాం, సోనియాకి ఒక్క ఓటే పడింది, విష్ణుప్రియకి 2 పడినాయి. ఈ రీజన్ చెప్పొచ్చు. విష్ణుప్రియ నీకు ఇద్దరు నామినేట్ చేశారు, మిగతా వాళ్ళని ఒక్కొక్కరినే నామినేట్ చేశారు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా, నువ్వు హైయెస్ట్ నామినేషన్లో ఉన్నావు కాబట్టి, ఇద్దరు చేశారు కాబట్టి ఆ రీజన్స్ని నేను సమర్థిస్తున్నాను అనుకోవద్దు. బట్ క్యాలిక్యులేషన్ పరంగా చూస్తే నాకు అది న్యాయం అనిపించింది. సో ఇక్కడ పృథ్వీకి చెప్పిన పాయింట్స్ తక్కువ ఉన్నాయి, ఇక్కడ నామినేషన్ ఓట్లు ఎక్కడ తక్కువ పడినాయో చూసుకోవచ్చు. పృథ్వీకి ఎన్ని పడినాయి, 2, 3 పడినాయి. సో మిగతా వాళ్ళకి 4 పడి, ఇక్కడ కూడా నామినేషన్ ఎవరికి తక్కువ పడిందో వాళ్ళని తీయచ్చు. అప్పుడు నువ్వు తెలివిగా గేమ్ ఆడినట్టు లెక్క, లేదంటే ఎమోషన్తో గేమ్ ఆడినట్టు, ఫేవరెటిజం చూపెడుతున్నట్టు లెక్క. సింపుల్, మీరు నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాం, ముందు నుంచి పరిచయం. సో మీరు నామినేషన్కి వెళ్తున్నారు, వేరే వాళ్ళని స్వాప్ చేయమన్నారు. సపోజ్ వేరే వాళ్ళని మిమ్మల్ని సేవ్ చేసి వేరే వాళ్ళని చేయమంటే నేను మిమ్మల్నే చేశాను అనుకోండి, ఫేవరెటిజమే. మీరు తప్పు చేశారు అక్కడ, యాక్చువల్గా మీ మిస్టేక్ ఉంది. లాస్ట్ వీక్ నేను చేస్తే మీ మిస్టేక్ నేను సమర్థించినట్టు. సో అట్లా కొంచెం యష్మి గౌడ గేమ్ అనేది కొంచెం దెబ్బ కొడుతుంది నాకు. ఎందుకని మరి పూర్తిగా మారిన చంద్రముఖి అంటారు కదా, అలాగే పూర్తిగా మారిన శోభా శెట్టి అయితే నెక్స్ట్ వీక్ అయిపోద్ది గ్యారంటీగా. చూడాలి శోభా శెట్టి లాగా జనాలలో నెగిటివిటీస్ పెంచుకుంటుందా, లేదంటే మన నాగార్జున గారు సండే రోజు చెప్పిన తర్వాత తన గేమ్ ప్లే మార్చుకుంటుందా అనేది